నమస్తే, నేను ప్రశాంత్. తల్లికి వందనం స్కీమ్ సక్సెస్ అయిందా లేదా, గత ప్రభుత్వంలో ఎలా ఉంది, ఇప్పుడున్న ప్రభుత్వంలో ఎలా ఉంది అనే విషయాలు అయితే తెలుసుకుందాం. దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అండి మేడం, తల్లికి వందనం స్కీమ్ ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఎంత ఖర్చు పెట్టారు, గత ప్రభుత్వంలో ఎంత ఖర్చు పెట్టారు, గత ప్రభుత్వంలో ఎలా ఉంది, ఈ ప్రభుత్వంలో ఎలా ఉంది? మొత్తం అంటే సూపర్ 6లో భాగంగా తల్లికి వందనం ఏదైతే ఇప్పుడు ప్రతిపక్షం వాళ్ళు హోరు పెట్టారో, తల్లికి వందనం ఇవ్వలేదు, మీరు పిల్లలకి మీరు అన్యాయం చేశారు, అమ్మలకి అన్యాయం చేశారు అన్నారు. దానికి సమాధానంగా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి వాళ్ళ ఖాతాల్లో 13,000 చొప్పున వేశారు. ముఖ్యంగా కర్నూలు దగ్గర కోసిగిలో బెళ్ళగల్లో ఒక ఫ్యామిలీకి అయితే 5 పిల్లలు ఉంటే వాళ్ళకి 65,000 వేశారు. సో దే ఆర్ వెరీ హ్యాపీ. గత ప్రభుత్వం 44,000 ఎంతమంది కుటుంబాలకో ఇవ్వడానికి చూసింది. అది తగ్గించుకుంటూ వచ్చి 42 చిల్లరకు వచ్చి తర్వాత ఆఖరికి 23,800 చిల్లర ఎంతో వాళ్ళు వేశారు. అన్ని కుటుంబాలకే వేశారు, అంటే తగ్గించుకుంటూ వచ్చారు. సో మిగతా 26,000 కోట్లు అంటే యాక్చువల్గా వాళ్ళు 50,000 కోట్లు 5 సంవత్సరాల్లో ఖర్చు పెట్టాల్సి వస్తే 23 పాయింట్ ఎంతో వాళ్ళు ఖర్చు పెట్టారు. అంటే మిగిలిన 26 చిల్లర ఎవరి ఖాతాలోకి వెళ్ళింది అనేది ఇప్పుడు ఆలోచించాల్సిన అంశం. ఈ ప్రభుత్వం 10,090 కోట్లు మొత్తం ఖర్చు పెడుతుంది. అంటే మీరు అన్నట్టుగా ఇన్ని కుటుంబాలకు ఇచ్చినప్పుడు వీళ్ళు ఇంచుమించు 67 లక్షల ఎంతో వీళ్ళు చెప్తున్న కుటుంబాల సంఖ్య ఇప్పుడు పెంచారు. పెంచాక వీళ్ళు అంతమంది పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి, అంటే ఇది ఊహించిన విషయం కదా. ఇవాళ మీరు ఆంధ్రప్రదేశ్లో ఒక్కొక్క హామీ కూడా నెరవేరుస్తూ ఉంటే అన్నీ కూడా ప్రజలు సంతోషపడేలాగానే ఉన్నాయి. ఇప్పుడు ఈ నెల మళ్ళీ మీకు మహిళలకు కూడా ఇస్తారు, ఇంకా మిగిలిపోయేది ఇంకొక్కటే ఉంటుంది. ఆగస్టులో ఎలాగా మీకు ఉచిత బస్సు అవుతుంది, అక్కడితో అన్నీ పరిసమాప్తం అవుతాయి. అంటే అపోజిషన్ ఏదైతే నిందలేస్తూ నిన్న కూడా భూమన కరుణాకర్ రెడ్డి సూపర్ 6 లేదు, ఏమీ లేదు, అంతా మోసం అంటాడు ఆయన. మరి సూపర్ 6 లేకపోతే అన్నీ వరుసగా అవుతూ వచ్చాయి కదండి. ఇప్పుడు రైతు భరోసా కూడా ఇస్తారు, ఇంకా ఏది చేయాలి, ఇంకా వీళ్ళు చేశారు కదా, మీకంటే ఎక్కువ చేస్తున్నారు. అంటే ఇక్కడ జరుగుతున్న నష్టం ఏంటంటే, ఇవాళ టీడీపీ కూటమి చేయాల్సిన పని ఏంటంటే, వాళ్ళు ఏ పథకాలు అయితే ప్రవేశపెట్టారు, ఏ పథకాలు ఇంప్లిమెంట్ చేశారు, ఎంతమందికి అవి రీచ్ అయ్యాయనే అంశం మీద వాళ్ళు పూర్తిగా దృష్టి పెట్టి దాన్ని ప్రచారం చేసుకోవాలి, ప్రజల్లోకి తీసుకెళ్ళగలగాలి. అంటే ఇవాళ వైసీపీ నోరెత్తకుండా చేయాలి. ముఖ్యంగా ఇప్పుడు వైసీపీ ముందే బురద జల్లేసి, అంటే వాళ్ళు ఇప్పుడు ఒక్కటే వాళ్ళ కాన్సెప్ట్ ఏంటంటే ముందే ఎదురుతాడనమాట. అక్కడ అన్నీ జరుగుతున్నా కూడా ఏమీ జరగట్లేదు అనే విధంగా వాళ్ళు ప్రతిదీ ప్రచారం చేసుకుంటున్నారు. మీరు అన్నట్టుగా ఇవాళ అసలు మనం చూసుకుంటే కనుక అయితే ఇందాక నేను చెప్పినట్టుగా 2019 ఎన్నికల్లో జగన్ భార్య వాళ్ళు ఇచ్చిన హామీ అన్నమాట ఇది, అమ్మఒడి. సో ప్రతి బిడ్డకు అమలు చేస్తామని చెప్పి వాళ్ళు ఒకళ్ళకే ఇచ్చారు. ఆ ఒకళ్ళకి 13,000 ఇచ్చారు. సో టోటల్ వాళ్ళు తల్లుల ఖాతాల్లో 50,000 కోట్లు వేయాల్సి ఉంటే 23,877 ఇందాక మనం చెప్పుకున్నట్టుగా అన్ని కోట్లు మాత్రమే వాళ్ళ హయాంలో వాళ్ళు ప్రతి ఏటా లబ్ధిదారులకు వేశారు. సో దాన్ని తగ్గించుకుంటూ 2021లో 44.48 లక్షల మందికి ఇచ్చారు. తర్వాత దాని 2023కి ఆ సంఖ్య 42.61కి వచ్చింది. సో ఈ కూటమి ప్రభుత్వం 67.27 లక్షల మంది లబ్ధిదారులకి తల్లికి వందనం అమలు చేస్తోంది. అంటే ఇప్పుడు వైసీపీ ఎంత దుష్ప్రచారం చేస్తోంది, ప్రజలని ఎలా తప్పుదోవ పట్టించాలని చూస్తోంది. దీని మీద తెలుగుదేశం కూటమి ఇవాళ దృష్టి పెట్టి ఖచ్చితంగా వీళ్ళు ఎంత చేస్తున్నారు ఏంటి అనేది వివరంగా చెప్పాలి. ఎందుకంటే ఇంకొకటి ఏంటంటే వీళ్ళు ఈ తల్లికి వందనంతో పాటు ఇంకొకటి ఏంటి అమలు చేయబోతున్నారంటే ముఖ్యమైనది, ఇప్పుడు ఈ విలువలు పెంచడానికి, నైతిక విలువలు పిల్లల్లో, అంటే మోరల్ సైన్స్ లాగా, దానికోసం ఆల్రెడీ చాగంటి కోటేశ్వరరావు గారిని వాళ్ళు సలహాదారుగా పెట్టారు. సో తోరణాలు అనే పేరుతో చిన్న క్లాసులకి, తర్వాత మనోవికాసం పేరుతోటి అట్లా 3-4 రకాలుగా వాళ్ళకి క్లాసెస్ని బట్టి వాళ్ళకి చెప్తారు. నీతి కథలు కూడా అందులో ఉంటాయి. ఇప్పుడు బాపు గారి గురించి, తర్వాత అలా కొంతమంది గురించి వాళ్ళు చెప్పటం కూడా జరుగుతుంది అందులో. అంటే మోరల్ స్టోరీస్ చెప్తూ ఎవరెవరు ఏ రకంగా ఉన్నత స్థితికి వచ్చారు, ఏం చేశారు, ఈ అంశాలన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. అంటే మనం అంతకుముందే చెప్పాను చూడండి, సైకాలజీ కూడా పిల్లలకు కొంచెం కావాలి. ఎందుకంటే ఇప్పుడు పిల్లల్లో చాలా రకాల సమస్యలు ఉద్భవిస్తున్నాయి. ఈ పెరిగిపోతున్న ఈ స్పీడ్ యుగంలో వాళ్ళు చాలా
ఎదుర్కోవాల్సి వస్తుంది. పూర్వంలాగా వాళ్ళు సుఖంగా చదువుకోవటానికి కానీ లేదు, మార్కులు రాకపోయినా పర్వాలేదులే అంటే తక్కువ మార్కులు వచ్చినా పిల్లలు మంచిగా ఉంటే చాలు అనుకోవడం కూడా తల్లిదండ్రులు చేయట్లే. దీంతో ప్రెషర్ పెరిగిపోతుంది పిల్లల మీద. ఆ పెరుగుతున్న ప్రెషర్ని దృష్టిలో పెట్టుకుని పిల్లలకి ఇలాంటివన్నీ, తర్వాత పర్యావరణానికి సంబంధించి ఇంకా రకరకాలుగా అనమాట అవన్నీ కూడా పిల్లలకి నేర్పించాలని చూస్తున్నారు. దీనికోసం ఒక చిన్న పుస్తకం 37 పేజీల 47 పేజీల ఒక చిన్న పుస్తకం కూడా వాళ్ళకి ఒక్కొక్క క్లాస్లోనూ ఇస్తున్నారు అనమాట. సో ఇది కూడా మంచిదే. ఇప్పుడు మోరల్ అనేది చాలా అవసరం. మనందరం కూడా మోరల్ లెసన్స్ చదువుకున్నాం, కానీ ఇప్పుడు పిల్లలకి అవి లేవు. ఇప్పుడు ఆటలాడుకోవడానికే లేదు, అసలు వాళ్ళకి వ్యాయామం లేదండి. ఒకటి వ్యాయామం లేకపోవడం, 2 సరైన ఆహారం అంటే సమతులాహారం తీసుకోకపోవటం, ఇవన్నీ కూడా ఎప్పుడైతే మీకు శరీరం మార్పు చెందుతుందో అది మీకు మానసికంగా ఒత్తిడి తీసుకొస్తుంది. అంటే ఎప్పుడైతే ఒబీస్ పెరిగిపోయిందో, ఒబీస్ అయితే దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళు సైకలాజికల్గా ఇబ్బంది పడతారు. సో ఇవన్నీ కూడా తగ్గించాలి. వాళ్ళకి స్కూళ్ళల్లో వాళ్ళ చేత ఇప్పుడు చిన్న చిన్న నారుమళ్ళలాగా అంటే మొక్కలు పెంచడం, మొక్కలు అంటే మామూలు మొక్కలు కాదు, ఆకుకూరలు ఇలాంటి కాయగూరలు ఇలాంటి మొక్కలు పెంచి వాళ్ళని సంరక్షించమని చెప్పటం, అంటే ప్రకృతితో మమేకం అవుతారు వాళ్ళు. ఇలాంటి మార్పులు తీసుకొస్తే బాగుంటుంది అని మన సలహా అది. ఏది ఏమైనా ఇవాళ తల్లికి వందనం అనేది ఖచ్చితంగా ఒక పెద్ద సక్సెస్ అండి, అందులో డౌట్ లేదు. అందులో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అని అనడం. తర్వాత ఒకవేళ వాళ్ళకి వాట్సాప్లో అది రాకపోయినా కూడా మన చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు ఎట్లా ప్రొసీడ్ అవ్వాలి ఏంటి అని. అంటే ఎవరు ప్యానిక్ అవ్వక్కర్లా, అయ్యో మా ఖాతాల్లో పడలేదు డబ్బులు అంటే మీరు మీ లోకల్గా మీకు టీడీపీ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ ద్వారా మీరు వెళ్ళొచ్చు, మీకు మీ పనులు అవుతాయి. లేదు వాళ్ళు ఇచ్చిన వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్లు పెట్టచ్చు. సో అన్ని రకాలుగా కూడా ఓపెన్గా ఉంది సిస్టమ్ ఇవాళ. అంటే తల్లికి వందనం మీద ఒకవేళ ఏదైనా నెగిటివ్ వైసీపీ వాళ్ళు మాట్లాడితే అది వాళ్ళు ఆలోచించుకోవాలండి. ఎందుకంటే మనం ప్రజలకి మంచి చేయాలనుకున్నప్పుడు ఏ ప్రభుత్వం మంచి చేసినా దాని మీద నెగిటివ్ చెప్పకూడదు. ఇప్పుడు మీరు ఏదైనా సలహాలు ఇవ్వచ్చు, తప్పులేదు. ఒక ప్రతిపక్షంగా ఇలా చేస్తే బాగుంటుంది, ఇగో దీంట్లో ఇలా మోడిఫికేషన్ చేయండి, మీరు చేసింది ఇట్స్ ఓకే, మీరు పొగడద్దు, మీరు చేసింది బాగానే ఉంది కానీ మీరు ఇంకా చేయాల్సింది ఇది అంటే అది పద్ధతి, అది అంతే కదండి. మనం తల్లికి వందనం సూపర్ సక్సెస్ అయిందని మీరు చెప్తూ ఉన్నారు. గత ప్రభుత్వంలో అమ్మఒడి ఏదైతే ఉందో అది సక్సెస్ అయిందంటారా, ఫెయిల్ అయిందంటారా? అదే చెప్తున్నానండి. 23.77 కోట్లు ఇచ్చారు ఏడాది కంటే. వాళ్ళు మాట తప్పినట్టే కదండి, చాలామందికి ఎగనామం పెట్టినట్టేగా. ఇప్పుడు మరి ఆ 26,000 కోట్లు ఎవరి ఖాతాలోకి వెళ్ళాయి? అది జగన్మోహన్ రెడ్డి చెప్పాలి. ఎందుకంటే మన జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే 13,000 పిల్లల ఖాతాల్లోకి వెళ్తాయి, తల్లి ఖాతాలోకి 2,000 బడి అభివృద్ధికి ఉపయోగిస్తామని అన్నప్పుడు ఇవి నీ ఖాతాల్లోకి వెళ్తున్నాయని అన్నాడు కదా ఆయన. అంటే ఛాలెంజ్ చేశారు లోకేష్ గారు, ఓపెన్ ఛాలెంజ్. మరి తప్పు కదండి అది. ఇప్పుడు నువ్వు ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా నువ్వు తప్పు చేసి మళ్ళీ ఇప్పుడు లోకేష్ మీద బురద జల్లాలనుకోవడం విద్యాశాఖ మంత్రి మీద ఎంతవరకు సబబు అది? అందుకే నేను అనేది ఏంటంటే వైసీపీ వాళ్ళు చేయాల్సిన పని ఏంటంటే తిట్టడం కాదు, సలహాలు ఇవ్వండి, చక్కటి సలహాలు ఇవ్వండి. ఇది రాష్ట్రం అనేది అందరిది, ప్రజలు అందరికీ సంబంధించిన వాళ్ళు, ప్రజల అభివృద్ధి అందరికీ పట్టాలి. ఏదో వాళ్ళ మీద బురద జల్లేసి వచ్చేది కూడా రాకుండా చేసి ప్రజల్ని ఇబ్బంది పెట్టాలని జగన్ చూడడం అనేది చాలా తప్పండి. మనం జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్తున్నాం, మీరు ప్రతిపక్షంలో ఉండి మంచి ప్రతిపక్షంగా గుర్తింపు తెచ్చుకోండి అంతే. సో ఏది ఏమైనా ఇవాళ లోకేష్ గారు ఒక విద్యాశాఖ మంత్రిగా ఆయన చేసిన ఈ పథకం అయితే సక్సెస్ అయిందని ఖచ్చితంగా చెప్పచ్చు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.